మిమ్మల్ని చంపాలని పోలీసులు చంపాలని మేము పోలీసులు చంపాలనుకో. సరే, మీకు మీ ఆత్మరక్షణలో భాగంగా మీ ఇద్దరి మధ్యన ఆదివాసీలు వీళ్ళందరూ కూడా నలిగిపోయారు కదా? లేదు, తప్పది. ఇప్పుడు మేము ఏర్పాటు చేసిన ప్రజా సైన్యంలో మిలిషియా వాళ్ళు ఉన్నారు, కావాల్సినంత మంది మిలిషియా వాళ్ళు. వాళ్ళు అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళే కదా. ప్రతి ఒక్కరు కూడా ఎర్ర సైన్యంలోకి రావడానికి సిద్ధపడతా ఉంటారు. ఇప్పుడు దాదాపుగా ఒక 6 నెలలు కర్రగొట్టను మొత్తం ఆక్రమించుకున్నది సైన్యాలు, లక్షలాది తోటాలు కాల్చిండ్రు. కానీ 6 నెలలు మరి తిండి ఎక్కడి నుంచి వచ్చింది? అన్ని 600 మందికి. ప్రజల సహకారం లేకుంటే సాధ్యమవుతుందా? ప్రజల సహకారం లేదు, మేము బాగా గెలిచినామని చెప్పి ఆత్మసంతృప్తి కోసం ప్రచారం చేసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ మీరు ఇంకో క్వశ్చన్ అడిగారు నాకు ఇందాక, మేము ఎక్కడైనా కణజాలు దోచుకున్నామా, మా అకౌంట్ స్విస్ బ్యాంక్ అకౌంట్లో మాకు డబ్బులు ఉన్నాయని. కానీ ఇటీవల కాలంలో పార్టీ సరెండర్ అవుతున్న క్రమంలో కోట్లాది రూపాయలు విలువైన నగదు కానీ కోట్లాది రూపాయలు విలువైన బంగారం, తుపాకులు, డంపులు ఉన్నాయని అంటున్నారు. పేపర్లో చూసి చెప్తున్నారండి. అంత డబ్బు ఉంటే చాలా బాగుండేది. అంటే ప్రజల కోసం దాచింది, మీకోసం కాదు. ఆ నిధులు అనేవి ప్రజల కోసం పోరాటంలో భాగం తప్ప మీ వ్యక్తిగత కారణాలకి, వ్యక్తిగత అవసరాలు కాదు. అన్ని 100 కోట్ల రూపాయలు పార్టీ దగ్గర లేవు. అంత బంగారం కూడా లేదు. ఎంత ఉంటుంది? 10-25 కోట్ల దాకా ఉండొచ్చు. నేను ఉండే అని చెప్పాను. ఆ డబ్బులన్నీ ఎక్కడ ఉంటాయి? బ్యాంకులో ఉంటాయా? బ్యాంకులో ఉంటాయి, అది వెళ్ళే ఉంటాయి. అంటే 2000 రూపాయల నోటు కనుమరుగు అయిపోయింది కదా, మరి ఎలా? లేవు, అవి మార్చే